నాలుగో వర్గం ఉంది. అదేంటంటే ప్రభుత్వం నిర్దేశించిన భూమి కంటే తక్కువ భూమి కలిగి ఉన్నవాళ్ళు కౌలుకి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఉద్దేశం ఏంటి? ఎక్కువ భూమి ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తే ఎక్కువ వాళ్ళ కంట్రోల్‌లో పెట్టుకొని కౌలుకిచ్చుకుంటూ ఉంటారు. అది ఉద్దేశం కాదు. కాబట్టి ప్రభుత్వం నిర్దేశించిన భూమి కంటే తక్కువ గనుక ఉంటే వాళ్ళు కౌలుకి ఇవ్వడానికి ఈ చట్టం అవకాశం ఇచ్చింది. ఇది మొదటి నిబంధన. ఇక రెండవ నిబంధన ఏంటంటే, ఈ ప్రత్యేకంగా ఉన్న ఈ 4 వర్గాల వాళ్ళు ఎవరైతే భూములు కౌలుకిచ్చే అవకాశం ఉందో వాళ్ళు కౌలుకిచ్చినప్పుడు 3 నిబంధనలను పాటించాలి. ఒకటి, కౌలు రాతపూర్వకంగా ఉండాలి. కౌలు కాగితాన్ని తహసీల్దార్ కార్యాలయంలో అప్పజెప్పాలి. 2, కనీసం 6 సంవత్సరాలకి కౌలు ఉండాలి. 6 సంవత్సరాల తర్వాత కూడా రెన్యూ చేసుకునే అవకాశం, అంటే 12 ఏళ్ల వరకు కూడా కౌలులో కొనసాగడానికి అవకాశం కల్పించింది. 3వ నిబంధన, భూమి శిస్తు, ఆ భూమికి ఎంతైతే భూమి శిస్తు ఉంటుందో ఆ భూమి శిస్తుకు 10-20% మించకుండా, 10-20 రెట్లు మించకుండా కౌలు ఉండాలి. భూమి శిస్తు ₹100 ఉంటే 100 × 20, అంతకంటే మించకుండానే కౌలు ఉండాలి. అంతకంటే ఎక్కువ కౌలు వసూలు చేయడానికి వీలు లేదు. వీటి మీద ఏమన్నా ఇబ్బందులు ఉన్నా సరే ఆర్డీఓ కౌలు ట్రిబ్యునల్ కింద ఉంటారు. ఆర్డీఓ దగ్గర దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది.